ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాటుతోనే జలయజ్ఞం చేసి అక్రమంగా దుర్మార్గంగా తీసుకుపోతుంటే ఇక్కడ ముఖ్యమంత్రి మంత్రులు నల్గొండ రైతాంగాన్ని మోసం చేయడానికి కేవలం ఒక యాగం చేసి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిపోయినారు. ఇది నల్గొండ జిల్లా రైతాంగం అందరూ కూడా ఆలోచించుకోవాలి. 510 నాడే కేసీఆర్ ఇచ్చిండు, పంటలు పండించిండు. ఇవాళ 532 దాటింది. ఎందుకు వస్తలేదు? నేను చెప్పిన లెక్క అబద్ధం కాదు. 140 టీఎంసీలకు వాళ్ళు తీసుకుపోతుంది అట్లే ఉంది. జూరాల దాటిన తర్వాత జూరాల నుంచి ఇప్పటి వరకు శ్రీశైలంకి ఎన్ని నీళ్ళు వచ్చినవి, శ్రీశైలంలో ఎంత నిల్వ ఉంది, ఇవాళ నాగార్జున సాగర్లో ఎంత నిల్వ ఉంది అని లెక్కలు చేసినప్పుడు 140-150 టీఎంసీల నీళ్ళు తక్కువ పడుతున్నాయి. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ప్రాజెక్టులు చూసినప్పుడు మొత్తం కూడా గోరకల్లు, గాజుల దిన్నె, బ్రహ్మంసాగరు, అవుకు, గొల్లపల్లి, సర్వేపల్లి, జీడిపల్లి, రామతీర్థం, బద్వేల్ ట్యాంకు, యోగివేమన, సోమశిల, కండలేరు, గండికోట, వేలుగోడు, చిత్రావతి, పెన్నా అహోబిలం, మైలవరం, పైడిపాలెం, మిడ్పెన్నార్, కనిగిరి, వామికొండ, పత్తికొండ, శ్రీనివాసపురం, నెల్లూరు ఆనకట్టు, ఇవన్నిట్లో కలిపి ఇప్పటికి 140 టీఎంసీలు నిల్వ వచ్చినాయి. వాళ్ళు ఇచ్చిన లెక్కలే ఇవి, ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు. వాళ్ళు ఎన్ని ఉన్నాయని. ఎక్కడి నీళ్ళు మరి? పెన్నా బేసిన్లో వరద రాలే. రాయలసీమలో ఇప్పటి వరకు ఒక వర్షం వచ్చి వరద వచ్చిందన్న మాట మనం ఎక్కడ వినలే, చూడలే. 52% వర్షపాతం తక్కువ ఉంది అక్కడ. అక్కడ రైతాంగమే. కానీ ఇక్కడ హక్కులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు ఇంటిని వదిలిపెట్టి బయటని పెట్టినట్టు నాగార్జున సాగర్ రైతాంగం, నల్గొండ జిల్లా రైతాంగం పూర్తి హక్కుదారులు. ఇంకొక వైపు మహబూబ్ నగర్, అక్కడ కూడా ఇప్పటికి లిఫ్ట్లు పూర్తిగా ఎత్తుతలేరు. చాలా దుర్మార్గంగా వరద మొత్తం వారం రోజులు పోయిందనుక కూడా ఒక్క లిఫ్ట్ ప్రారంభం చేయాలి. భీమ కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కలవకుర్తి కావచ్చు, ఒక్కటి ఒక్కటి కూడా ఎత్తలేదు. ఇవాళకి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రారంభం చేస్తలేరు. 6 టీఎంసీలు నింపి పెట్టుకోవచ్చు. అవి కలవకుర్తి ఎత్తిపోతలకు ఉపయోగపడతాయి. ఒకవైపు గోదావరిలో అదే ద్రోహం, మరోవైపు కృష్ణాలో అదే ద్రోహం. మంత్రులకు ఉలుకు లేదు, పలుకు లేదు. ఎందుకు ఇస్తలేరు? చాలామంది నన్ను ప్రశ్న వేస్తున్నారు, మీరు కూడా వేయచ్చు. మరి ఎందుకు ఇస్తలేదు ప్రభుత్వం? ఎందుకు సార్ రైతుల మీద ఎందుకు కోపం? నీళ్ళు ఉంటే నీళ్ళు ఇవ్వంటారు కదా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇస్తలేరు ఒక ప్రణాళిక ప్రకారమే. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక కుట్రపూరితమైన నేరానికి పాల్పడుతుంది రైతాంగం పట్ల. ప్రాజెక్టులు నిండినా నీళ్ళు ఇవ్వద్దు. మనము నీళ్ళ గురించి వెళ్ళి మనం ఎవరం మాట్లాడొద్దు. మంత్రులు ఎవరం నీళ్ళ గురించి మాట్లాడొద్దు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా, ఇంకోళ్ళు మాట్లాడినా మనం మాట్లాడొద్దు. కేవలం అధికారులతోనే మాట్లాడించి తప్పించుకుందామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఎందుకు? నీళ్ళు ఇస్తే కరెంట్ అవసరం పెరుగుతుంది, మళ్ళీ కరెంటు కొనాలి. అది కమిషన్లు రాని పంచాయతీ, కమిషన్లు రాని పని. దాంతోపాటు నీళ్ళు ఇస్తే వెంటనే ఎరువులు అడుగుతారు రైతులు. యూరియానే కాదు, డిఏపి కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు ఇవాళ ఈ ప్రభుత్వం. ఎరువులు అడుగుతారు, ఎరువుల గురించి గొడవ మొదలు పెడతారు. ఎరువులు ఇస్తే పంటలు ఎక్కువ పండుతాయి. పంటలు పండితే కొనడానికి ఒక సమస్య, పంటలు పండితే కొనడానికి ఒక సమస్య. కొంటే బోనస్ ఇవ్వాలి. ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇన్ని చోట్ల ప్రజలతో ఎందుకు? ఒకటే కాడ ఎగ్గొట్టేసేస్తే తిట్టుకొని పోతారు కదా, మనకి ఏమవుతుంది? మన ప్రభుత్వం మననైతే ఇప్పుడు పీకేయలేరుగా మన ప్రభుత్వాన్ని. ఇది ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన ఆలోచన. ఒకవైపు రైతు బంధు ఎగ్గొడుతున్నారు, ఏడాదికి ఒకటి ఇచ్చుకుంటూ వస్తున్నారు. బోనస్ పేరు మీద మోసం చేసిండ్రు.
ఎరువులు ఇవ్వకుండా ఆపే ప్రయత్నం చేసిర్రు. చివరికి ఇవాళ వచ్చిన నీళ్లను ఎల్నినో పేరు మీద ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తూ అధికారులకు బాధ్యతలు ఇచ్చి అధికారుల మీద ఒత్తిడి పెట్టి ప్రతిరోజు పైనుంచి ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఇతర కార్యదర్శులు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ పెట్టి మొత్తం జిల్లా స్థాయి అధికారులను నిద్ర పట్టకుండా చేస్తున్నారు. వరి వేయనీయొద్దు, మీరు పంటలు పెట్టకుండా చూడండి. ఇంత ద్రోహం, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడ ఉండదు ప్రపంచ చరిత్రలో. ఆఫీసర్లు చచ్చిపోతున్నారు కింద. అవి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? తప్పు నివేదికలు పంపిస్తున్నారు వీళ్ళ ఒత్తిడికి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క జిల్లాలో వరి పంట ఎక్కువ పెట్టినా పైనుంచి అధికారులు తిడుతున్నారు, పైనుంచేలని చెప్పి పెట్టిన పంటను తక్కువ చూపిస్తున్నారు, వరి సాగును తక్కువ చూపిస్తున్నారు. రేపేంది మళ్ళీ ఈసారి కొంటే కూడా ఆ రైతు పొలంలో పండించినట్టు సర్టిఫికేట్ దెబ్బలన్నట్టు, మళ్ళీ దానికి లంచాలు ఇవ్వాలి. రైతు పరిస్థితి, తెలంగాణ రైతు పరిస్థితి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నదానికంటే అధ్వానం అయిపోయింది. ఇవాళ కేసీఆర్ ఏదైతే రైతును రాజు చేస్తా అని చెప్పి మొత్తం ఉన్న బడ్జెట్లో 70% తెలంగాణ రైతాంగం కొరకు పెట్టి, ఒకవైపు విద్యుత్ విషయంలో, ఒకవైపు సాగునీళ్ళ విషయంలో, మరొక వైపు ఎరువుల విషయంలో, పెట్టుబడి విషయంలో గోడౌన్ల నిర్మాణం చేసి, రైతు వేదికలు నిర్మాణం చేసి, ఎట్లయితే రైతును ఒక దారికి తెచ్చిండో, రైతు బతుకును అప్పుల నుంచి రైతును బయటపడించడానికి ఏం ప్రయత్నం చేసిండో, ఇవాళ మళ్ళీ మొత్తం మట్లే వచ్చినట్టు అయింది. ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గం వల్ల రైతాంగం మళ్ళీ అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. ఇది ఎల్నినో పెట్టిన శాపం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టిన శాపం ఈ రాష్ట్ర రైతాంగానికి. కాంగ్రెస్ పెట్టిన శాపం మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన శాపం మాత్రమే ఇది. నిజమే, ఎల్నినోతో వర్షాలు రాకపోతే ఏమైనా చేయగలిగింది ఏం లేదు. కానీ వచ్చినాయి రెండు, కృష్ణమ్మ గోదావరి తల్లి రెండు వచ్చినాయి తెలంగాణ పొలాలను పండించడానికి. అవతల పోతున్నాయి నీళ్లు, అవతల పోలవరం నుంచి, పట్టిసీమ నుంచి బ్రహ్మాండంగా కృష్ణా డెల్టాకు పోతున్నాయి. యువతల పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు పోతున్నాయి. కానీ ఎండి సస్తున్నది తెలంగాణ రైతాంగమే. ఇవాళ నిజంగానే ఆ రోజే కనుక కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేసుంటే ఇవాళగా రాయలసీమలో ప్రాజెక్టులు నిండినట్టు మనకు కూడా బ్రహ్మాండంగా మల్లన సాగర్ కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మా బస్వాపూర్ కావచ్చు, బ్రహ్మాండంగా నిండుతుండే. మాకు వరంగల్, నల్గొండ జిల్లాలో ప్రతి చెరువులు ఇవాళ అలుగులు వస్తుండే. మా మైలవరం, మా బాయనవాగుతో సహా, మా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడులకు కూడా నీళ్ళు వస్తుండే. ఖాళీగా ఉన్న చెరువులు కనీసం నిండుతుండే, భూగర్భ జలాలు పెరుగుతుండే. ఇలా ఎక్కడ అవకాశం లేకుండా చేశారు. నిజమే, 4 రోజులు ఎగిరినరు. మా నంది గాయత్రి పంప్ హౌస్ని ప్రారంభం చేసి ఇవాళ ఎందుకు నడతలేరు? చెప్పారు కదా మా ఎస్ఆర్ఎస్పీతో ఏం మాట్లాడి చేసినామని. ఇవ్వండి వాళ్ళ ఎస్ఆర్ఎస్పీ కింద. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని చెంపలేసుకొని తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పి, కేసీఆర్కు క్షమాపణలు చెప్పి వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేయాలి. సుందిల అనడం ద్వారా నీళ్ళు తీసుకొచ్చి మొత్తం నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, మెదక్ జిల్లా, వరంగల్, నల్గొండ జిల్లాలకు కూడా, ఉమ్మడి జిల్లాలకి నీళ్ళు ఇచ్చే అవకాశాన్ని వాడుకోవాలి. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. నిజమే, ఎల్నినో ప్రభావం ఉంది, దేశమంతటా ఉంది, ప్రపంచం అంతటా ఉంది. మరి ఇటువంటి అప్పుడు రైతు ఇంత పంట పండించుకుంటే బతుకుతాడు కదా. ఈ సమయంలో రైతు చేతికి పంట వస్తే ధరలు వస్తాయి కదా. నీ చేతగాని ప్రభుత్వం కొనలేకపోయినా, నీ రండ ప్రభుత్వం కొనలేకపోయినా మార్కెట్ ఉంది కదా అవతల.
కేవలం మీరు కొనబడుతుందన్న భయంతో రైతును పంట పండించుకోకుండా చంపేస్తున్నారు. కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది అవతల పోతిరెడ్డిపాడు దోపిడీ. ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని మంత్రి వెంకటరెడ్డి బయటపెట్టిండు. లోపల మాట్లాడుకున్న విషయాన్ని మాట్లాడుకుంటప్పుడు ఏం సోయిలో ఉన్నాడో ఎందుకో బయటకు వచ్చి చెప్పేసిండు, నాగార్జున సాగర్ నిండినా మేము నీళ్ళు ఇయ్యము. అంటే ప్రభుత్వం ఆలోచన అది, ఈసారి ప్రాజెక్టులు నిండినా నీళ్ళు ఇవ్వద్దు మనం. ప్రభుత్వం యొక్క స్పష్టమైన వైఖరి.